హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్. ఈరోజు వచ్చేసి మా ట్విన్స్ మార్నింగ్ రొటీన్ అనమాట. సో మార్నింగ్ వీళ్ళకైతే ఒక బిస్కెట్ ప్యాకెట్ దొరికింది. సో కొబ్బరి చిప్ప దొరికినట్టు ఫీల్ అయిపోయి వాళ్ళిద్దరు అయితే ఎక్స్చేంజ్ చేసుకొని మంచిగా షేర్ అయితే చేసుకొని తిన్నారనమాట. సో నార్మల్గా అయితే నేను అవేం పెట్టాను, కాకపోతే వాళ్ళకి అందుకే చెప్పాను కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అనమాట. సో తర్వాత క్యాలెండర్ అయితే వాళ్ళ ఫొటోస్ అయితే చూసుకుంటున్నారనమాట, బర్త్డే క్యాలెండర్. సో చూసుకొని ఆ తర్వాత అక్కడ పెట్టమని అయితే మా మమ్మీకి చెప్తున్నాడు. సో వీళ్ళకి నేనైతే ఒక అలవాటు చేశాను అనమాట, ఎక్కడ తీశారో అక్కడ వస్తువు అక్కడ పెట్టమని. సో అందుకనేసి అక్కడ తీశాడు కాబట్టి ఆ వస్తువు అక్కడే పెట్టమని అయితే చెప్తున్నాడు. సో ఇంకా మార్నింగ్ అయితే వాళ్ళకి పాలు తాపిస్తామన్నమాట. సో స్టార్టింగ్ వచ్చేసి మేము కౌ మిల్క్ తాపించాము, కాకపోతే అప్పటికి వాళ్ళకి పడలేదనేసి బఫెలో మిల్క్కి అలవాటు చేశాము. సో మిల్క్ తాగుతున్నారు. సో సెల్ఫ్ అయితే అలవాటు చేశాను అనమాట వాడికి. ఫుడ్ అయినా కూడా ఏదైనా కూడా వాళ్ళు సెల్ఫ్గానే తీసుకుంటున్నారనమాట. సో మా చిన్నోడు కొద్దిగా ఇష్టం లేనట్టుంది, అందుకే మా మమ్మీ ఫోర్స్ చేసి తాపిస్తుంది. తర్వాత వచ్చేసి డైలీ మా మమ్మీ అయితే ఇలా శ్లోకాలు అయితే వింటుందన్నమాట. సో వీళ్ళకి కూడా ఆ హ్యాబిట్ అయిందనమాట. సో పెట్టకపోయినా కూడా వాళ్ళు పెట్టమని అడుగుతారు. సో ఈరోజు వచ్చేసి సాటర్డే కాబట్టి గోవిందనామాలు వింటున్నారు. సో వాళ్ళు రిమోట్ కావాలని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకైతే ఫేక్ రిమోట్ అయితే ఇచ్చాము. సో వాడు అదే రిమోట్ అనుకొని వాల్యూమ్ పెంచుకుని అలా హ్యాపీగా ఫీల్ అవుతూ వింటూ ఉంటున్నాడు అనమాట. ఇక్కడ వచ్చి దొరబాబు మాత్రం మంచి ఆ సోఫాలో పడుకొని వింటున్నాడు. సో నార్మల్గా అయితే స్క్రీన్ అయితే అలవాటు ఏం లేదు, కాకపోతే ఈ శ్లోకాలు ఇలాంటి వాటికైతే కొద్దిగా అయితే స్క్రీన్ అయితే చూస్తారు. సో ఇది కూడా 1 year తర్వాత స్టార్ట్ చేశామన్నమాట. సో ఇది మార్నింగ్ నుంచి బ్యాగ్ అయితే వేసుకుని తిరుగుతున్నాడు. ఇది వచ్చేసి మా తమ్ముడిది అనమాట. సో బ్యాగ్ అంటే వాళ్ళకి పిచ్చి, సో బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు. సో ఈరోజు వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ అందరికీ జావా చేసేసాను అనమాట. సో ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంట్లో కంపల్సరీ జావా అయితే ఉండాల్సిందే. సో జావాతో పాటు మజ్జిగ అనమాట. సో మజ్జిగ జావా మిక్స్ చేసుకొని అయితే తాగుతాము. సో వాళ్ళకు కూడా అదే బ్రేక్ఫాస్ట్ అనేసి ఈరోజు అయితే అది పెట్టాను. సో మార్నింగ్ అయితే డైలీ వాళ్ళకైతే ఒక హ్యాబిట్ ఉందన్నమాట. సో వాళ్ళంతటా వాళ్ళే సెల్ఫ్ ఆడుకుంటారు. ఏ బుక్స్ అయినా కానీ టాయ్స్ అయినా కానీ వాళ్ళంతటా వాళ్ళే ఆడుకుంటారు. సో వాళ్ళకు వచ్చేసి తర్వాత నేను ఆఫ్టర్నూన్ టైంలో ఆడిపిస్తాను, కాకపోతే ఇప్పుడైతే వాళ్ళు సెల్ఫ్గా ఆడుకుంటారు. ఇక్కడ టిప్ ఏంటి అని అంటే, మనము వాళ్ళకి టాయ్స్ ఇచ్చి వాళ్ళనే ఆడుకోమంటే వాళ్ళకి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో వాళ్ళతో పాటు మనం కూడా కూర్చొని వాళ్ళతో స్పెండ్ చేస్తే సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఈ ఐదర్ బుక్స్ మీదైనా కావచ్చు, టాయ్స్ మీదైనా కావచ్చు. అందుకనేసి ఈవినింగ్ టైం ఆఫ్టర్నూన్ టైంలో అలా నేనైతే ఆడిపిస్తాను. సో మార్నింగ్ కిచెన్లో వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళే ఆడుకుంటారనమాట. జస్ట్ ఒక 10 minutes 20 minutes అంతే, అంతకంటే ఎక్కువ ఆడుకోరు మార్నింగ్లో. ఇలా అయితే సో ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను బుక్ అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనం యానిమల్స్ అయితే మ్యాచింగ్ చేయాలన్నమాట. సో వాళ్ళకైతే జంబుల్గా ఇస్తారు. సో మనము అది మ్యాచ్ అవుట్ చేయాలి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బేబీస్కి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. సో నేనైతే కిచెన్లో వర్క్ చేస్తుంటే వాడు చూపిస్తున్నాడు అనమాట, చెప్పుదురా అంటే. సో వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు కాదనాలి అనేసి కొద్దిసేపు అయితే వర్క్ పక్కకు పెట్టి వచ్చేసి వాడితో అయితే ఆడిపిస్తున్నాను. సో ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. సో పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఆడిపియన్నప్పుడు మనం కంపల్సరీ వాళ్ళతో అయితే టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఆడిపియాలి. ఎందుకనంటే వాళ్ళకి అది అలవాటు పడిపోతుంది అనమాట. సో మమ్మీ ఏది చెప్పినా వింటుంది, సో నేను కూడా అలాగే వినాలి అనేసి వాళ్ళకి ఒక హ్యాబిట్యుయేట్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు కాదు తర్వాత ఆడిపిస్తానులే వెళ్ళు నాకు పని ఉంది అని అలా మాత్రం కసురుకోవద్దు. సో వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. సో మా మమ్మీ అడిగినా వేస్ట్ ఆడిపియదు అనేసి వాళ్ళ మైండ్లో అయితే అలా ఉండిపోతుంది. సో కంపల్సరీ వాళ్ళు అడిగినప్పుడైతే మనమైతే టైం అయితే స్పెండ్ చేయాలి. సో దట్ వాళ్ళు మనకి మంచిగా ఏదైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా మొహమాటం లేకుండా షేర్ అయితే చేసుకుంటారనమాట. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళకైతే స్క్రాంబుల్ ఎగ్ అయితే చేశానమాట. సో వాళ్ళైతే తింటున్నారు. సో మా వాడికైతే ఇంట్లో తినడం ఇష్టం ఉండదు అనమాట, బయట తిరుక్కుంటూ తినడం ఇష్టము. సో బయట అలా చిల్ అవ్వుకుంటూ తింటాడనమాట. సో వాడు పోయిందే కాక వీడిని కూడా పిలుచుకొని వెళ్తాడు. సో అలా సరదాగా కాసేపు అయితే వాళ్ళు ఆడుకుంటూ తింటారు. సో నేనైతే వాళ్ళకి ఇచ్చేస్తానమాట తినడం. ఎంత తిన్నా కూడా వాళ్ళకి అది తినడం అనేది హ్యాబిట్యుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ చేతికి వాళ్ళకి ఇస్తేనే బెటర్.
కానీ వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా వాళ్ళనైతే అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడు కొట్టుకుంటారో కూడా తెలియదు, ఆడుకుంటూనే ఉంటారు కానీ మధ్యలో సడన్గా కొట్టుకుంటారు, ఏమవుతుందో తెలియదు. అందుకే ఎప్పుడు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటానన్నమాట. వాళ్ళకి ఏది ఇచ్చినా కూడా పక్కకి నేనుండి అబ్జర్వ్ చేసుకుంటూ చూస్తూ ఉంటానన్నమాట. చూడండి క్యూట్గా తినిపించుకుంటున్నారు. అబ్బా వాడికి తినిపించినట్టు తినిపించి మళ్ళీ వాడు తింటున్నాడు. సో ఇక్కడ ఏంటి అని అంటే జావా తాగుతున్నారు. సో నార్మల్గా జావా వాళ్ళంతటా వాళ్ళకి ఇస్తే ఏంటి అని అంటే ఇప్పుడిప్పుడు అలవాటు చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి అది నచ్చట్లేదు. సో మనం ఎవరైనా తాగుతూ ఉంటే వాళ్ళు ఏంటో అనేసి తాగుతున్నారు. వాళ్ళకి సపరేట్గా ఇస్తే ఏమవుతుంది అని అంటే ఇదేంటో నాకే సపరేట్గా ఇస్తున్నారు, వీళ్ళు ఎవ్వరు తాగట్లే అని ఫీల్ అవుతున్నారు. అందుకే మేము ఎవరైనా తాగుతూ ఉంటే వాళ్ళకి తాపిస్తే సో ఇది అందరూ తాగుతున్నారు, సో తాగాల్సిందే అన్నట్టు తాగుతున్నారనమాట. సో అందుకే మా డాడీ తాగేటప్పుడు వాడికి తాపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ప్లేయింగ్ టైం అనమాట. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి మంచిగా అయితే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఈ లోపు వాళ్ళు ఆడుకునే లోపు అంతా నేనైతే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాము. సో ఇక్కడైతే వాడి బాస్కెట్లో ఏముంది, వీడి బాస్కెట్లో ఏముంది అనేసి వాడిది వీడు తీసుకొని అయితే ఆడుకుంటున్నారు. సో ఇలానే ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ చూడండి వాడు వచ్చి రిమోట్ పెట్టుకునేసరికి వీడెళ్ళి మళ్ళీ ఆ రిమోట్ గుంజుకుంటాడు. వీడు అమాయకంగా చూస్తున్నాడు, ఏం జరిగింది, ఏం తీసుకెళ్ళిపోయాడు వీడు అన్నట్టు. సో ఇక్కడ మమ్మీ వచ్చి కూర్చుంటే వాడు వచ్చేసి నాకు మసాజ్ చేయి అనేసి ఒళ్ళో పడుకున్నాడు. సో వాడికైతే లెగ్స్కి మసాజ్ చేస్తుంది. సో ఈ మధ్య అయితే కొంచెం లెగ్స్కి అయితే మసాజ్ చేస్తుంది. సో బాగా చేసి ఒక 2 hours తర్వాత మంచిగా పడుకుంటారు. సో నేను మా బేబీస్కి వచ్చేసి అవీనా వాళ్ళ బేబీ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో లోషన్ అండ్ బాడీ వాష్ ఇవైతే చాలా బాగున్నాయి. బేబీ స్కిన్ అయితే చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, కాకపోతే ప్రోడక్ట్ బాగుంది అనేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో క్యారెట్ని కొద్దిగా తురిమి దాని అయితే తాలింపు పెట్టుకోవాలి. ఇదైతే మనం పెరుగన్నంలో వేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. సో అది చేశాను. సో ఇంట్లో మిల్ మేకర్ ఫ్రై చేశారనమాట. సో వాళ్ళ కోసం కొద్దిగా కారం వేయకుండా అయితే తీశాను. సో రెండు బాగా తింటారనమాట. సో సమ్మర్ కాబట్టి పెరుగు అయితే అలవాటు చేస్తున్నాను. సో పెరుగు రైసే పెడుతున్నాను. సో ఇది కూడా వాళ్ళకి సెల్ఫ్ ఇస్తాను, కాకపోతే అప్పుడే లేచాడు కాబట్టి ఇస్తున్నాను. సో నేను తినిపిస్తున్నా కూడా చూడండి అక్కడ వాడు తినట్లే అనమాట, సెల్ఫే తింటాడనేసి. సో ఇప్పుడైతే వాడు తిన్నాడనమాట. సో ఇది వచ్చేసి మిల్ మేకర్ ఫ్రై అనమాట, వాడు ఇష్టంగా తింటాడు. అందుకనేసి వాళ్ళ కోసం అయితే కారం వేయకుండా అయితే పక్కకైతే కంపల్సరీ తీస్తాము. సో ఇక్కడ చూడండి వీడు వాటర్ ఎలా తాగుతున్నాడో. సో మనం ఎప్పుడైనా ఏదైనా తిన్నాక వాటర్ తాగినప్పుడు ఇలా పొక్కలించి తాగుతాం కదా, సో అలా అనమాట, అలా చూసి నేర్చుకున్నాడు. సో మా మమ్మీ ఎప్పుడు వాటర్ తాగినా అలా చేయడం చూసి వాడు అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాడు అనమాట. సో మనం ఏది చేస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదా. సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ స్టేజ్ ఏంటి, మనం ఏది చేసినా అది నేర్చుకుంటారు. సో వాళ్ళ కాపీ క్యాట్స్ అనమాట. సో మనం చూసి అన్నీ నేర్చుకుంటారు. సో మనం ఏదైనా వాళ్ళ ముందు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ఆ పని అయితే చెయ్యాలి అనమాట. నేర్చుకుంటారు కాబట్టి. సో మంచిగా లంచ్ చేశారు కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఉంటారు. సో టమ్మీ ఫుల్గా ఉంటుంది కాబట్టి మంచిగా మనం ఏది చెప్పినా కాన్సన్ట్రేషన్తో వింటారు కాబట్టి. సో ఈ టైం అయితే బెస్ట్ అనమాట బేబీస్కి. ఇప్పుడైతే నేను మంచిగా వాళ్ళకైతే ఏదైనా చెప్పాలి, ఏదైనా నేర్పియాలి అన్న ఈ టైమే. సో ఇప్పుడైతే కొద్దిసేపు సెల్ఫ్గా వదిలేస్తాను, తర్వాత నేను నా గైడెన్స్లోనే సెల్ఫ్గా వదిలేస్తాను అనమాట. వాళ్ళు చేస్తూ ఉంటే సో నేను చెప్పుకుంటూ వాళ్ళకైతే నేర్పిస్తూ ఉంటారనమాట. సో వాడైతే ఇవైతే క్యూట్గా పెడతాడు షేప్స్ అవైతే. ఇదైతే ఫస్ట్ ఇలా నేర్పిస్తున్నాను, కాకపోతే వాడికి ఈ టాయ్స్తో తెలియదు అనమాట ఇలా పెట్టాలనేసి, అందుకని వాడికైతే రావట్లేదు. నార్మల్గా రింగ్స్తో అయితే పెడతాడు, కాకపోతే ఈ బాక్సెస్తో అయితే వాడికి రావట్లేదు ఫస్ట్ టైం కాబట్టి.
ఇవేవి నాకు వద్దులే, నాకు వచ్చింది నేను ఆడుకుంటా అన్నట్టు అయితే మళ్ళీ వాడు షేప్స్ అయితే పెడుతున్నాడు. ఇదైతే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ వాళ్ళ మెమరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట ఇలాంటి టాయ్స్ తోటి. సో మ్యాచింగ్ చేస్తున్నాడు. తర్వాత డైలీ ఒకసారి అయితే గేమ్ అయితే వాళ్ళు అడుగుతారనమాట ఆడిపియమని. సో వాళ్ళకి నచ్చింది కాబట్టి నేను కూడా డైలీ వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి నేను ఆడిపిస్తాను. నేను ఒక్కొక్క కలర్ చెప్తుంటే వాళ్ళైతే ఇంట్రెస్టింగ్గా కలర్ని వాళ్ళు చెప్పుకుంటూ అందులో అయితే వేస్తూ ఉంటారు. సో ఇలా ఏంటి అని అంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి అన్నమాట. మనం బేబీస్తో కూర్చొని వాళ్ళతో కలిసి అలా ఆడిపిస్తూ ఉంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్మెంట్ అవుతాయి. సో వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అనేసి మనం మొబైల్ చూస్తూ ఉంటే ఏంటి అంటే వాళ్ళకు కూడా మొబైల్ అడిక్షన్ అనేది పెరుగుతుందనమాట. సో వాళ్ళు అలా ఉండాలి అని అంటే మనము వాళ్ళ ఆడేటప్పుడు వాళ్ళతో కలిసి ఆడాలి. సో వాళ్ళకి మొబైల్ అడిక్షన్ అనేది ఉండదు. సో ఇలా బేబీస్తో కలిసి ఆడడం వల్ల బేబీస్కి మనకి అటాచ్మెంట్ అయితే బాగా ఇంక్రీజ్ అవుతుంది అండ్ బాండింగ్ కూడా చాలా మంచిగా బిల్డ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి కలర్ఫుల్ బాల్ అనమాట. ఇది నార్మల్గా ఇష్టము. సో దాన్ని ఒకసారి ఆడిపియమంటే చూపిస్తున్నాను అనమాట. సో వాళ్ళు క్యాచ్ చేస్తుంటే వద్దు అని చెప్తున్నాను. సో ఇదండి ఈరోజు మా ట్విన్స్ రొటీన్. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.